అప్పుడు అసలు ఇంటికి మీరు వైర్ కానీ ట్యూబులు కానీ ఎలక్ట్రికల్కి సంబంధించి మనం 5,700 రూపాయలు మెటీరియల్ ఇస్తామని ఎందుకు చెప్పండి మీరు? ఎవరో తెలుసు ఇప్పుడు 2022 ఉందా? మేము మీరు వైరింగ్ మీరే చేయించుకోవాలంటే మేము ప్రైవేట్ వాడిని పురమాయించాం కదా. ఆప్షన్ 3కి లేదు సార్. ఆప్షన్ 3కి కట్ చేయడానికి లేదు. ఆప్షన్ 3కి ఏ ఆప్షన్ 3కి? ఇప్పుడు మన కాంట్రాక్ట్లు కట్టేలు ఉన్నాయి కదా సార్, దానికి ఇది కట్ చేయడానికి ఒప్పుకోవట్లేదు సార్. ఏంటి కట్ చేయడానికి? ఎలక్ట్రికల్ ఐటమ్ లేదు సార్, దాంట్లో ఎలక్ట్రికల్ వర్క్ లేదు సార్. అందులో ఏంటంటే సొంతంగా కట్టిన లబ్ధోళ్ళకి ఇవ్వమన్నారు సార్. ఇది అవును, సొంతంగా కట్టిన లబ్ధాలు మన ఎదురు కాన్స్టిట్యూన్సీలో లేరు 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 తెచ్చి స్టాక్ మాత్రం 15,000 తెచ్చి పెట్టారు అప్పట్లో. 22 మీరు ఎందుకు చెప్పలేదంటున్నది వాళ్ళకి, లేకపోతే వాళ్ళ దగ్గర 5,000 తీసుకుని ఇవన్నీ ఇద్దాం కదా. అసలు మీరు స్టాక్ ఉన్న సంగతే ఎవరికి మీరు ఎప్పుడు చెప్పలే? మీరు ఇలాంటి మెటీరియల్ ఉండిపోయిందండి, మనం వాళ్ళు వాడుకుంటారేమో సొంతంగా, లేకపోతే వాళ్ళకి 1,80,000 అయిపోయిన తర్వాత మీరు చెప్పాలి కదా. ఇప్పుడు ఇదంతా ఇప్పుడు మీరు ఎప్పుడు 2022లో వచ్చింది, ఇదంతా ఇప్పుడు పాడైపోతే ఎవరు సమాధానం చెప్తారు దీనికి? నిన్న హౌసింగ్ డిపార్ట్మెంట్ ఎలా తెలిసి 16 కోట్ల రూపాయలు మీరు మెటీరియల్. అవును, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు నేను అనేది అసలు ఇంత మెటీరియల్, ఈ వుడ్ ఇదంతా పాడిపోతే ఎవరు చెప్తారు సమాధానం? నా దగ్గర ఉంది, నువ్వే ఇచ్చావు. ఇది కాకుండా ఇంకా ఉన్నాయి సార్ మన దగ్గర. అంటే టాయిలెట్ డోర్స్ ఉంటాయి సార్, టాయిలెట్ డోర్స్ అవి సార్. అవును, ఇప్పుడు ఇవన్నీ ఓన్లీ సొంతంగా కట్టుకునే వాళ్ళకి ఇవ్వాలి. మీరు సొంతంగా ఎవడో కట్టుకోవట్లేదు, మీరు అందరూ కాంట్రాక్ట్లకు ఇస్తున్నారు. ఇదంతా ఏం చేస్తారు? అదే సార్, ఇప్పుడు యాక్చువల్ జరిగింది ఏంటంటే ఆప్షన్ 3లో వాళ్ళు రాసుకున్న MOU ప్రకారంగా అలా కదా. దీని మీద ఏ నిర్ణయం తీసుకుందామని వాళ్ళ వరకు మీరు ఎందుకు చెప్పలేదు అంటున్నా. మీరు కనీసం నేను చెప్పాను యాక్చువల్గా అయితే రోడ్లు లేవని. అది 16 కోట్ల రూపాయలు పెడితే మొత్తం అంతా కూడా రోడ్లు వేసేసేద్దాం. అది మనకి 50 వస్తాయి కదా సార్, దాంట్లో ఒక సర్వీస్ ఇస్తా అన్నారు సార్. ఇంకెవ్వలేదు సార్. 50,000 సంగతి వదిలేసే. నేను అనేది వీళ్ళు కట్టట్లా, వాళ్ళు కట్టుకున్నట్టు చూపించన్నా. మీరు 1,80,000 తర్వాత 50,000 ఇచ్చేటప్పుడన్నా ఇవ్వచ్చు. అసలు ఇది ఉందన్న సంగతే మీ ఎవరో ఏఈ కానీ డిఏ కానీ ఎవరో చెప్పలేదు. ఇప్పుడు ఇక్కడ గోడౌన్ ఏంటి? ఇది ఒకటేనా? ఇది ఒకటే సార్. ఇక్కడ ఉన్నది ఇక్కడ ఒకటి. అక్కడ యాక్చువల్ గా ఒక ఇల్లు ఒకటి కట్టేసి ఇల్లు ఉంది సార్. ఎలక్ట్రికల్ సామాన్లు ఇక్కడ తుప్పట్టిపోతున్నాయని ఆ ఇంట్లో కొని పెట్టారు సార్. దాని తాళం కూడా ఇక్కడ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ ఇదిగోండి సార్. ఇక్కడ యాక్చువల్గా సార్ ఎలక్ట్రికల్ కాంపోనెంట్ సంబంధించి అక్కడ ఎక్కడ కలిపి 1853 ఉన్నాయి సార్. అది 1853 ఉన్నాయి సార్ ఎలక్ట్రికల్ కాంపోనెంట్. ఎలక్ట్రికల్ కాంపోనెంట్ అన్నది నేను బయట పెట్టించాను సార్. ఐటమ్స్ తమకు చూపిస్తాం సార్. ఆ 1853కి ఏంటంటే మనకు ఒక్కొక్క మెటీరియల్ వచ్చి 19 రకాలు ఉంటాయి సార్. 19 రకాలు ఉంటాయి సార్ ఒక్కోటి. అవును, పంపించాను సార్. ఈ 19 రకాలు సంబంధించిన బాక్స్ ని ఈ పైపులు వస్తాయి సార్. ఈ రెడ్ గా ఉన్న పైపులు ఏమో ఎలక్ట్రికల్ పైపులు సార్, ఇవేమో శానిటరీ పైపులు సార్. అలాగే శానిటరీ దగ్గరకు వచ్చేసరికి సార్ ఇప్పుడు ఇవన్నీ 2022లో వచ్చినాయి, 22-23 వచ్చినాయి. అసలు ఇప్పుడు హార్డ్ అయిపోయి ఇవన్నీ పాడైపోతాయి. అప్పుడు వాడలేదు సార్. మరి మీరు వాడలేదన్న సంగతి కానీ ఇది ఉందన్న సంగతి కానీ ఇవాళ వరకు మీరు ఎందుకు చెప్పలేదు? చెప్పుకుంటారు అక్టోబర్ లో ఎవరు మీ పీడీ గారు కానీ వీళ్ళు కానీ మేము వేసే దగ్గర కానీ ఈ బస్తాలు ఎవరు? దీని మీద లేబుల్ కూడా ఉంటుంది సార్. APSSC ఇదేంటంటే మన కాంట్రాక్టర్ కి కొంతమంది డైరెక్ట్ లారీ ఇచ్చేస్తాము. ఇచ్చిన తర్వాత కౌంట్ ఎలా తెలుస్తాయి? ఎన్ని పోయినాయి ఎన్నో మీకు ఏం కౌంట్ తెలుస్తే రోజు ఏమైనా లెక్కేస్తారా? లేదు సార్, మన CC కెమెరా పెట్టాం సార్. సార్ ఇది నేను చెప్తాను సార్. ఇది నిన్న వచ్చింది సార్, మన గవర్నమెంట్ వచ్చాక వచ్చింది సార్. ఒకటి ఓపెన్ చేస్తాను, బయట పెట్టాను సార్. ఇది కూడా దీనికి ఏంటంటే సార్ మనకి మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇది మనం ఎవరికి పడితే అలా బుక్ చేయడం కుదరదండి. వాళ్ళే గవర్నమెంట్ అక్కడ బుక్ చేసి పూర్తి ప్రతి ఇంటికి కూడా 2 ఫ్యాన్లు ఇస్తారు సార్. అది తమ సమక్షంలో ముందు 2-3 ఇప్పించమన్నారు సార్. అది మనకి ఇంకా ఆన్లైన్ అవ్వలేదు సార్. ఇది ఆన్లైన్ అయిన తర్వాత మనం తీసుకొద్దాం అనుకున్నాము. అలాగే 2 LED లైట్లు వస్తాయి సార్. ఒక్కో లైట్ 76 రూపాయలు సార్. 2 LED ట్యూబ్లు వస్తాయి సార్, 4 వస్తాయి సార్ ప్రతి ఇంటికి. అవేమో ఒక్కటి వచ్చి 166. అంటే పవర్ కన్సంప్షన్ బాగా తక్కువ ఉన్న ఉద్దేశంతో LED లైట్ల తోటి ఈ ఫ్యాన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాంతం దగ్గర నుంచి తక్కువ కాస్ట్ తీసుకొని ఇదేంటంటే మనం ఈ గవర్నమెంట్ ఇవన్నీ శానిటరీ సార్. శానిటరీ ఎలక్ట్రికల్ శానిటరీ సంబంధించిన ఏమో మనకి 10 రకాల ఐటమ్స్ వస్తాయి సార్. 10 రకాల ఐటమ్స్ వస్తాయి సార్. అంటే ఎల్బోలు అని పైపులు అని రకరకాలు ఉంటాయి. ఎలక్ట్రికల్ ఐటమ్స్ ఏమో 19 రకాలు వస్తాయి సార్. 19 రకాలు అంటే విత్ వైర్లతో సహా సార్. కాదండి, ఎత్తాయని అసలు ఈ 18,000 మంది లబ్ధిదారులు ఎవరికైనా ఒక్కడికైనా తెలుసా? అంటే వాళ్ళకి తెలుసు సార్. ఎలా తెలుసు? ఎవరికి చెప్పారన్న? మా సంవత్సరం 8 నెలల నుంచి చూసి 3 మనుషులను పెడితే వాళ్ళ 3కి తెలియదు. ఒక ఎమ్మెల్యే నాకు తెలీదు. మీరు లోపల పెట్టి గోడౌన్ లో ఇచ్చేసి ఇప్పుడు మీరేమో 16 కోట్ల రూపాయలు కొన్నారు, దాంట్లో 331 మందికి ఇచ్చారు. మీరేమో మరి డబ్బంతా అసలు ఇవన్నీ ఏమైపోతాయి?
అసలు ఇవన్నీ ఎన్ని పనికి వస్తాయి, అసలు ఎన్ని ఇందులో ఉన్నాయి, ఎన్ని ఇచ్చేసారు? 8,61 లక్షలు కొన్నారు సార్. ఎన్ని సామాన్లు కలిపి 8,61 లక్షలు కొంటే ఇప్పటికి 30 లక్షలు సామాన్ డిస్ట్రిబ్యూషన్ చేశారని చెప్పేసి ఆన్లైన్ లో ఉంది సార్. ఇంకా మనకి 8,26 లక్షలు రికవరీ అవ్వాలి సార్. దీని మీద ఆల్రెడీ డిఈ గారు, పీడీ గారు గవర్నమెంట్ కి ఇన్ఫార్మ్ చేశారు సార్. అంటే మంది ఒకటే కదా సార్, అన్ని జిల్లాల్లో, అన్ని మండలాల్లో ఉంది, ఇది అన్ని చోట్ల ఉంది. ఇది బయటికి ఇవ్వద్దని కూడా అనౌన్స్ చేశారు సార్. మనకి ఇవ్వద్దన్నారండి. అసలు ఈ పాడైపోతున్నాయి అన్న సంగతి మీరు ఏదో మీటింగ్ లో చెప్పాలి. మీతో 3 రివ్యూలు చేశా. ఈ మెటీరియల్ 22లో గవర్నమెంట్ లో కొన్నారండి, ఈ పైపులు ఉండిపోయినాయి. ఇప్పుడు వాళ్ళు ఎలక్ట్రికల్ మీరు వేసేటప్పుడు 15,000 పెట్టి కరెంట్ మీటర్ వేయించమని మీరు చెప్పారు. 2,500 ఫ్రీగా ఇస్తాం సార్. అది గవర్నమెంట్ ఏ సర్వీస్ ఇచ్చాం వైరింగ్ చేయించుకుంటే. మీరు అప్పుడు కనీసం వైరింగ్ చేయించుకోవడానికి మన దగ్గర మెటీరియల్ ఉంది సార్, ఇది కూడా ఇద్దాము, ఆప్షన్ 3 అయినా పర్లేదు, మీరు మంత్రి గారిని అడగమని నాకు చెప్పాలిగా, నాకు చెప్పాలి కదండి. నాకు తెలిస్తే నేను ఉన్నది ఫ్రీగా ఇద్దామని చెప్పాను. కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళని 15,000 అడిగినప్పుడు ఈ 5,700 రూపాయల మెటీరియల్ ఇవ్వాలి లబ్ధిదారుడికి. అలాగే ఇప్పుడు ఫ్యాన్ ఒకటి తీయమ్మా, అది కూడా ఫ్యాన్ ఏముంది, ఫ్యాన్ ఇప్పుడు నిన్న కాక మొన్న వచ్చిన ఫ్యాన్. మీరు అసలు ఇప్పుడు మీ డోర్లు అన్నారు, అసలు ఇప్పుడు ఈ డోర్లు ఎందుకు పనికి వస్తాయి? ఈ వర్షానికి తడిసి మీ గోడౌన్ లో వర్షాకాలంలో అసలు మీరు చేయించి ఉండొచ్చండి. అసలు మీరు ఎన్ని డోర్లు ఉండాలో ఎలా కౌంట్ చేస్తారు మీరు? ఇప్పుడు మీరు ఏమైనా లెక్క చూపించమంటే ఏమవుతుంది? ఉండదు. ఏమన్నా ఒక ఇది తీసుకెళ్ళిపోయాడు అనుకోండి, మీరు సీసీ కెమెరా మీరు పనిచేస్తుందని అంటారు. అసలు ఇక్కడ జరిగే ఏది ఈ హౌసింగ్ కాలనీలో జరిగే గంజాయి వీటినే కంట్రోల్ చేయలేరు పోలీసు. మీరు అసలు మీ ఎవరైతే ఉన్నారో దీంట్లో కాంట్రాక్టర్లు అంటే ఒక విషయం చెప్తున్నా, మీకు తెలిసి ఏంటన్నది కాంట్రాక్టర్లు ఐరన్, ఇసుక ఇవి కూడా దీంట్లో వచ్చే లబ్ధిదారుడికి ఇవ్వకోకుండా వాళ్ళ రేట్లకి వాళ్ళు అమ్మేసుకుంటారు తక్కువ రేటుకి. అదే సార్, యాక్చువల్గా మనకు 4 గోడౌన్స్ ఉన్నాయి సార్. ఇది ఒకటి ఏఎంసీలో ఒక గోడౌన్ ఉంది సార్, అందులో పెద్దది ఉందంట. ఏఎంసీలో గోడౌన్ ఖాళీ చేసి మార్చారు సార్. 2.5 years నుంచి రెంట్ కూడా ఇవ్వట్లేదు సార్. నేను వచ్చిన తర్వాత సెక్రటరీ మేడం తో మాట్లాడి అగ్రిమెంట్ చేయించుకొని క్లియర్ చేసి పెండింగ్ ఉంది సార్. రెంటే ఉంటదండి, 50,000 ఉంటే 1,00,000 ఉండేను. మీరు అసలు ఇంత మెటీరియల్ పాడైపోతుంటే మీరు రెంట్ గురించి ఆలోచిస్తున్నారు. మీరు ఇప్పుడు 5,270 అంటే 12,000 తెప్పించారు మీరు. 12,000 మెటీరియల్ అంటే 11,669 ఉంది. 11,669 ఇంటూ 5,700 లెక్కేయండి. లెక్క ఒక్క మెటీరియల్ సార్, ఇంకా ఒక్క మెటీరియల్ అది ఒక్క మెటీరియల్ ఎంత అవుతుంది? ఈ ఫ్యాన్లు ఎన్ని వచ్చినాయి కూడా మనకి అసలు లేదు సార్, రీసెంట్ గా వచ్చింది సార్. 10 days అవుతుంది. ఇంకా ఇంటిమేషన్ అయితే ఆన్లైన్ కూడా అవ్వలేదు సార్. అవ్వలేదు. అలా వచ్చినాయి ఇంటిమేషన్ చెప్పాలి కదా మీరు. అసలు ఒక ఎమ్మెల్యేకి లబ్ధిదారుడికి దొత్తంది అనేది మీరు చెప్పకపోతే ఏ విధంగా తెలుస్తుంది? ఇది సార్ మనకి రీసెంట్ గా వచ్చిన తర్వాత ఆర్డర్ ఇచ్చారు సార్. వాళ్ళే బెనిఫిట్ సెలెక్ట్ చేసి ఇక్కడ ఉన్న ఓకే అవన్నీ ఓకే. అసలు ఇలా వచ్చిందండి అన్నప్పుడు బెనిఫిషియర్ సెలెక్ట్ చేస్తారన్నప్పుడు మనం బెనిఫిషియర్కి ఇలాగ ఫ్యాన్లు ఇస్తాం, ఎల్ఈడి లైట్లు ఇస్తాం అని చెప్తాం. అలాగే ఇది ఖాళీగా ఉంది, మేము హౌసింగ్ డిపార్ట్మెంట్లో మేము అడిగేవాళ్ళం కదా, మినిస్టర్ గారితో నేను పర్మిషన్ తీసుకునేవాడిని కదా. అంటే మన డబ్బు ఇదంతా పాడైపోతుంది, డోర్లు కొనడానికి కొనలేక సస్తున్నారు వాళ్ళు, మేము ఇలా ఇప్పిద్దాం కదా సార్. ఇది సెలెక్టెడ్ 6 మండలాలు. అవి వదిలేండి, దీని సంగతి మీరు చెప్పమంటే దీని గురించి చెప్తే ఇప్పుడు డోర్లు కొనలేక డోర్లు పెట్టట్లేదు అని చెప్పారు. చెప్తే డోర్లు మన దగ్గర ఉన్నాయండి. అది అసలు ఎవరు కడతారండి సొంతంగా? ఒక్కడైనా ఇప్పుడు నేనేది 10% మంది కట్టారు, 5% లేరు. మీకు కట్టని సంగతి కూడా తెలుసు. ఈ మెటీరియల్ అంతా ఏం చేద్దాం అనుకుంటున్నారు? మీరు ఎందుకు బయట పెట్టలే ఇదంతా? ఇప్పుడు నేనే మీకు కట్టని సంగతి మీ పీడీ గారికి తెలుసు, మీకు తెలుసు, అందరికీ తెలుసు కింద స్థాయి వరకు. అది ఈ మెటీరియల్ ఏమైపోతుంది అంటే ఉత్తిన గవర్నమెంట్ సొమ్ము, ఉత్తిన ఇదంతా ప్రజల సొమ్ము, ఇదంతా ఉత్తిన వాళ్ళదంతా నిరుపయోగంగా పడేసినట్టు అవట్లే. బాక్స్ అండి, అది బయట పెట్టాను, చూపిస్తాను. ఇదేమో శానిటరీ ఐటమ్ సార్. ఇది ఒక బాక్స్, ఏదో బయట పెట్టాను, కొట్ల పడేసినట్టు పడేసారు తప్పితే అసలు దీంట్లో ఏది పనికొద్దు. మనం సర్దించాం సార్. దీన్ని ఎలా పడితే రాకపోతే మన విజన్స్ వచ్చారు సార్. అదే మన బయట హౌసింగ్ విజన్స్ వచ్చారు, ప్రతి మార్చిలో విరిపో చేస్తారు కౌంట్ కి. అప్పుడు అన్ని మళ్ళీ సర్దించి మీడియా వాళ్ళు మీకు తెలుసా ఇదేమన్నా హౌసింగ్ వాళ్ళు ఇలాగ ఇస్తారని? అసలు ఇలాంటి మెటీరియల్ ఒకటి ఎత్తారని కాదు మరి. అంటే పంపులేరు మీడియాకి తెలిస్తేనే కదా మిగతా వాళ్ళందరికీ తెలిసేది. మరి మీడియా సోదరులకు కూడా ఏ రోజున మరి ఇప్పుడు ఇంత డబ్బు కెమెరాల కోసం మా వాళ్ళు అడుగుతున్నారు. ఏంటి 19 రకాల ఐటమ్స్. ఈ 19 రకాల్లో ఇవన్నీ అనమాట ప్యానల్స్, ఇవన్నీ ఇస్తున్నారు. అసలు ఇవన్నీ ప్రతి ఒక్కరికి ఇప్పిద్దాం. 11,000 రూపాయలు ఇప్పిద్దాం. మీరు ఇప్పుడు అందరూ మా ఏలూరుకి ఎన్ని వచ్చినాయి?
12,000 వచ్చినాయి సార్. 300 ఖర్చు అయినట్టుగా ఉంది. 300 ఖర్చు అయినట్టుందా? మరి అది ఎన్ని ఏం చేద్దాం 300 ఎవరికి ఇచ్చారో కూడా తెలియదు. వీళ్ళకి ఇచ్చేసి సరిపోతాయి. మన 18,000 ఉన్న పైన వచ్చేసాయి. 300 వచ్చేసాయి. ఇప్పుడు ఇది ఈ వాళ్ళకి కూడా ఉన్నాయా? పత్తిలో కూడా ఉందా? మండలానికి సార్, మండలానికి ఒక గోడౌన్ సార్ ఇది. ఎవరో కాదు, ఇప్పుడు నేను ఇప్పుడు ఉంగుటూరు ఉంది, ఉంగుటూరులో కూడా ఉన్నాయి. ఉన్నాయా? అన్ని చోట్ల ఉన్నాయి. ఉన్నాయా? మెటీరియల్ వచ్చిందా? వాళ్ళది అక్కడే ఉందా? ఎవరికి అక్కడే ఉన్నాయి సార్. ఏ మండలం కా మండలం ఉన్నాయి సార్. ఏ కాన్స్టిట్యూన్సీకి ఆ కాన్స్టిట్యూన్సీ. ప్రతి ఊరికి 2 ఊర్లు 3 ఊర్లు కలిపి ఒక గోడౌన్ ఉంది సార్. అది వైర్లు కట్టలు ఎక్కడ ఉన్నాయి బాబు? అది ఆథరైజ్డ్ కూడా నేనా సార్ ఇక్కడ తుప్పడిపోతుందని మరి ఊరి చివర మీరు అక్కడ దాటి యాక్చువల్గా ఇవన్నీ కూడా అక్కడ పట్టలేదని వాళ్ళు షిఫ్ట్. ఒక చిన్న ఇన్ఫర్మేషన్, మీరు హౌసింగ్ గురించి నిన్న మాట్లాడారు కదా, దాంట్లో ఏదన్నా హౌసింగ్కి కరెంట్కి సంబంధించి పైపులు ఇస్తారని కానీ అది స్విచ్ బోర్డులు ఇస్తారని కానీ ఏమన్నా మీకు తెలుసా? అది మీకు తెలీదా? మీకు అసలు మెటీరియల్ ఉంది గవర్నమెంట్ అనేది మీకు దగ్గర ఉందా ఏమన్నా ఇన్ఫర్మేషన్? మీకు చెప్పలేదు. ఇప్పుడు మా ఏలూరులో 16 కోట్ల రూపాయల మెటీరియల్ ఉంది హౌసింగ్ వాళ్ళకి ఇవ్వాల్సింది. మీకు కూడా ఎన్ని శాంక్షన్ అయితే అన్ని 5,700 రూపాయలు చొప్పున పైపులు, శానిటైజేషన్, అలాగే ఏదైతే ఎలక్ట్రికల్ సంబంధించి స్విచ్ బోర్డులు, దానికి స్విచ్లు అన్నీ కలిపి ఒక్కో లబ్ధిదారుడికి ఇవ్వాలంటే వీళ్ళేంటంటే కొత్తగా ఆడంతటా ఆడు కట్టుకుంటే ఇస్తారు. ఆడంతటా ఆడు ఎవరు కట్టుకుంటారు? ప్రతి ఓడు కాంట్రాక్టరే కడతాడు. వాళ్ళకి చెప్పలేదు. ఇప్పుడు ఆ డబ్బులు పోనీ కనీసం మన మంత్రి గారిని అడిగితే అంటే అది ఎవరు కట్టినా సరే, కాంట్రాక్టర్ కట్టినా చివరిలో వీళ్ళు వేయించుకుంటారు, వీళ్ళకి ఇచ్చేయమనంటే ఇది వస్తాయి. ఈ 3.5 సంవత్సరాల నుంచి గోడౌన్లో మురుగుతున్నాయి. అసలు రోడ్లకి అడిగా మీకు మొన్న మీటింగ్లో చెప్పలా. ఇప్పుడు నేను గోడౌన్, నాకు తెలిసి ఇప్పుడు గోడౌన్ వెరిఫికేషన్కి వస్తే బూజులు పట్టేసి చెదపట్టేసి ఇవన్నీ ఉన్నాయి. మీడియా సోదరులు అడిగితే మాకు కూడా ఎప్పుడు తెలియదండి అంటున్నారు. వీళ్ళు కూడా 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు తెలియాలి రాజకీయ. అలా కాదంటే నేను అంటే మీరు ఉంగుటూరు ఎమ్మెల్యే గారు కదా, మీకు కూడా ఏమైనా తెలుసేమో అని నేను అడిగితే, మరి వీళ్ళు ఎప్పుడైనా మీకు కూడా చెప్పుంటే మాకు కూడా తెలుస్తుంది కదా, ఇలాగ ఉందండి మెటీరియల్ అన్నీ 5,720 రూపాయలు. ఇప్పుడు డోర్లు ఉన్నాయి దానికి, మళ్ళీ దాంట్లో ఏది ఫ్రంట్ డోరు, లోపల డోర్లు ఉన్నాయి దానికి. ఇవన్నీ అప్పటి నుంచి ఇలాగన్నా వర్షానికి తడిచి ఎండకి తడిచి ఆ ప్లైవుడ్లు నానిపోయి ఇవన్నీ ఇప్పుడు రోడ్లు వేయడానికేమో డబ్బులు ఏంటని మనమేమో ఎలాగైనా ఆలోచన చేస్తున్నాం. ఈ డబ్బు అంతా ఇదైపోయింది. వాళ్ళు 5,000 డబ్బులు కట్టి తీసుకోమన్నా తీసుకునేవారు వాళ్ళు. మీ ఎవరిదాళ్ళు ఇంటిది వేసుకోవడానికైనా ఈ రోడ్లు అంటే వాళ్ళు అలాగన్నా వేసుకునేవారు. ఓకే ఓకే. బండి దూరం కదమ్మా సార్ కార్ ఎక్క. వాడుతున్నాం సార్ దాన్ని. వాడతాం అంటే మీరు అగ్రిమెంట్ చేయించుకున్నారా? ఇప్పుడు ఆడు ఇంటి ఓనర్ వచ్చి ఇదంతా నాదే అని పట్టుకెళ్ళిపోతే తాళం మన దగ్గర ఉంటే తాళం మీరు ఎత్తామంటే ఎవడో వేసాడు అని అంటాడు. తీసారు వద్దు. ఇప్పుడు ఇవి ఉన్నాయి, ఇప్పుడు ఇవి అసలు వెలిసిపోయినాయి. ఇప్పుడు ఎప్పటి నుంచో ఇవి ఉన్నప్పుడు అసలు ఇవన్నీ లోపలిది కూడా ఇది అయిపోతాయి కొన్నాళ్ళు. మనం ఈ బుక్ చేయొద్దన్నారు సార్ గవర్నమెంట్ నుంచి. మనకు అన్ని ఆప్షన్ 3 అని వెయిట్ చేశాం సార్. ఇప్పుడు తమరు చెప్పినట్టుగా ఆప్షన్ 3లో ఇచ్చే 35,000 మినహాయించుకుంటే అసలు మినహాయించడం ఎందుకండి? అసలు దీని డబ్బు అసలు మినహాయించడం ఎందుకండి? గవర్నమెంట్ కొనేసింది, ఫ్రీగా ఇచ్చేసినా వాళ్ళ లబ్ధిదారుడికి వెళ్ళినట్లయితే మీరు అడిగితే మేము అడిగేవాళ్ళం. మీరు అసలు దీన్ని ఇవి ఉన్నాయనేది మీరు చెబితే ఇది అవుతుంది. అసలు ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 601 బాక్స్లా ఇవన్నీ చూడు. ఇవన్నీ కూడా కొన్న తర్వాత ఏం చేశారంటే గవర్నమెంట్ దగ్గర నుంచి లాస్ట్ 6 నెలల వరకు అసలు ఇవ్వద్దు అన్నారు సార్. ఒకటి అంటే నేను ఆగస్టులో వచ్చాను కదా, తమకు ఐడియా ఉన్నదేమో అంటున్నారు. తమకు తెలిసి ఉంటుందేమో లేదు. ఇన్ని సందర్భాలు ఇన్ని సమస్యలు చెప్పాం కదా, చాలా సమస్యలు ఉన్నాయి. అసలు దీని గురించి మీరు మంత్రి గారు నోటీసులను పెట్టారు? తెలుసు మీద చాలా హెడ్ ఆఫీస్ లెవెల్లో కొంచెం ఎక్కువగా ఇన్వాల్వ్ అయిపోయి టెండర్స్ పిలిచి ఇప్పుడు ఇది చేసావా కిషోర్? చేశారు.
పీడీ గారు సార్ సెక్యూరిటీ లేదు ఇక్కడ, అసలు ఆథరైజ్ కూడా కాదు కూడా తెలియదు. ఇది ఆథరైజ్ కూడా 11,669 అండి. 11,600 ఒక్క నిమిషం మంత్రి గారు ఇస్తారు చూస్తాను. 25,000. హలో సుమారుగా 29 అంటే 25,000 వేసుకుంటాం. 15,000 చెట్లు ఉన్నాయి సార్. అన్ని కలిపి ఇది డివైడ్ బై ఇది కొడితే వచ్చేది సార్. మరి మీరు అన్ని కలిపితే మరి అంత ఎక్కువ ఎందుకు మరి ఇది? అదే సార్ 5,370 సార్. ఇది ఒక సెట్ ఇస్తే 5,200 సార్. ఇది ఒక సెట్ ఇస్తే 2,460. అవును, ఇవన్నీ కలుపుకోవాలిగా. ఇవన్నీ కలిపే కదా మీరు 15,000 సెట్లు ఉన్నాయి. అవును సార్ 15,000. మరి ఇది అంతా కలిపి అమౌంట్ ఎంత సార్? మరి ఎలా అవుద్దన్న మీరు 5,000 7 10 14 18 22 25,000 అవుతాయి. 25,000 అంటే 15,000 అంత ఎందుకు అవుతుంది? ఈ 12,000 సార్. ఈ 460 460 సార్. ఈ 350 సార్. ఈ 1880 సార్. ఇదేమో ఒక్కో రకంగా వచ్చినాయి సార్. ఈ 400 తీసేస్తాం సార్. ఇది అసలు డిజేబుల్ అయిపోయినాయి సార్. పెయింటింగ్స్ అన్నది ఇంకా వాడుతున్నారు సార్, పాత గవర్నమెంట్ పెయింటింగ్స్. ఇది తీసేస్తే మిగిలిన ఇంకా మనకి 16,000 పెయింటింగ్స్ ఎక్కడ పెయింట్లు కూడా ఉన్నాయి. అది డిస్మెంట్ చేసి అంటే కింద బ్లూ కలర్ వచ్చింది సార్. ఆ బ్లూ కలర్ వచ్చింది 250 రూపాయలు కట్ అవుతుంది సార్. ఒక్కొక్క ఇంటికి 240 రూపాయలు కట్ అవుతుంది. అది ఎక్స్పైర్ అయిపోయి దాన్ని ఇంకా డిస్మెంట్ చేసేయమన్నారు. ఎక్కడో కన్నం తీసి దాన్ని పూర్తి చేశారు. ఇంకా ఏమైందో కూడా తెలియదు అని. పాత లాస్ట్ 1 year క్రితం జరిగిపోయింది దాన్ని. అసలు లేదు, అది లేదు. అసలు అది చేశారని సంగతి మాకు చెప్పారా? సార్ ఇప్పుడు కాదండి, ఆక్షన్ అయితే ఎంతో కొంత ఇల్లు పట్టుకెళ్ళిపోయారు కదా, ఇంటికి ఎక్కడో చోట కింద పాముకునేవారు. 23, 24లోనే డెలివరీ అయిపోయింది సార్ అందరికి. 0 సార్ మన దగ్గర. ఎప్పుడు అప్పట్లో చేసేయమన్నారు రైల్వేషన్ పెయింట్స్ మాత్రం. రాకముందు జరిగిపోయి మిగిలిన మాత్రం ఉన్నాయి సార్. ఇవన్నీ సెట్లు కలుపుకుంటే ఈ 400 తీసేస్తే 8,26,57,000 డివైడెడ్ బై 15,386 సార్. ఎన్ని సెట్లు కనుక మన 15,000 మందికి ఇచ్చేస్తే 8,10,00,000 ఉంది సార్. ఇవన్నీ వాటర్ శానిటైజర్ 1, 2 గోడన్ వైజ్ ఉన్నాయి సార్. గోడన్ ఐడి వైజ్ మొత్తం మన దగ్గర ఉన్నది 5 రకాల మెటీరియల్స్ ఉన్నాయి సార్. ఫ్లష్ డోర్స్ 350 ఉన్నాయా? 350 సార్. 350, 210 డెలివరీ అయిపోయినాయి. పీవీసీ డోర్స్ 410 అయిపోయినాయి సార్. ఇష్యూ 210 అయిపోతే 140 ఇది బ్యాలెన్స్. పీవీసీ డోర్స్ ఏంటి? పీవీసీ డోర్స్ సార్. అది మన టాయిలెట్ డోర్స్ లోపల 460కి 250 బ్యాలెన్స్ ఉన్నాయి సార్. అంతే, ఇక్కడే ఉన్నాయి. ఇంకా కొన్ని అక్కడ మన చొదిమేల కొన్ని ఉన్నాయి సార్. మన పానింగ్ లెవెల్ ఏమన్నా 250 ఉంది సార్. 250 12,000 ఉన్న ఐటమ్ మటుకు ఈ అదే పెద్ద సార్. అదే పెద్ద సార్. మరి ఈ రోజున ఏలూరు నియోజకవర్గంలో హౌజింగ్కి సంబంధించి కోడేలు లేఅవుట్కి రావడం జరిగింది. ఇదివరకు అంటే మేము వచ్చి 16 నెలల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత హౌజింగ్ మీద అనేక రివ్యూలు పెట్టడం కూడా జరిగింది. 2022లో వీళ్ళు ఏదైతే వైసీపీ గవర్నమెంట్లో డోర్లు కానీ అలాగే కరెంట్ మెటీరియల్ కానీ ప్రతిదీ కూడా కరెంట్ మెటీరియల్కి సంబంధించి 5,730 రూపాయలు చెప్పిన కిట్ ఒక్కొక్కరికి, అలాగే డోర్సు ఏదైతే బాత్రూమ్ డోర్సు అలాగే టైల్స్ ఇవన్నీ కూడా ప్రతి వాళ్ళకి కూడా దీంట్లో రమారమి 15,536 మందికి సరిపడా ఉన్నాయి. 8,25,00,000 రూపాయల సరుకు ఇక్కడ వివిధ గోడౌన్లలో ఉంది. అంటే 3 సంవత్సరాల నుంచి ఇది ఇక్కడ ఉంటుంటే ఇవాళకి హౌసింగ్ అధికారులు ఎవరో కూడా, నేను ఎమ్మెల్యే ఉంగుటూరు గారిని కూడా అడిగాను, ఇక్కడ నుంచే మీ ఎదురుగానే మాట్లాడటం జరిగింది. ఆయనకి కూడా ఇటువంటి మెటీరియల్ ఉన్న సంగతి ఇవాళ వరకు కూడా తెలియదు. మేము లోగడ్ ఇన్స్పెక్షన్ చేసినప్పుడు లబ్ధిదారులు వచ్చి మాకు కరెంటు సర్వీస్ వేయించండి, మేము కట్టుకోలేమని చెబితే కరెంటు సర్వీస్ ఫ్రీగా ఇవ్వడానికి మంత్రి గారితో మాట్లాడి ఇప్పించడం జరిగింది. అలాగే ఇప్పుడు వీళ్ళు చెప్పేది ఏంటంటే ఇది ఎవరైతే సొంతంగా కట్టుకుంటారో వాళ్ళకే ఇమ్మని చెప్పారండి సబ్సిడీ మీద అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. 5% మంది కూడా సొంతంగా కట్టుకోరు, ఏ లేఅవుట్లో కూడా కట్టుకోరు. ఆ సంగతి వీళ్ళకి తెలుసు. వీళ్ళు నిన్న కూడా డిడిఆర్సీ మీటింగ్ జరిగింది. అందులో కూడా ఈ మెటీరియల్ అంతా పాడైపోతుందని మనం ఏదైనా చేద్దామని చెప్పి పీడీ గారు కానీ ఇతర అధికారులు కానీ ఎవరో కూడా ఇవాళ వరకు ఎవరో కూడా చెప్పలా. దీని మీద ఏదైతే మా టీం ఉందో మెగా టీం వాళ్ళు ఇవాళ ఈ గోడౌన్లో నుంచి బయటికి సరికెళ్ళిపోతుందన్న ఉద్దేశంతో ఇవాళ మా వాళ్ళు చూసి మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఈ రోజున ఇక్కడ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఈయనమో మాకు తెలుసేమో అని అనుకుంటారంటున్నాడు. చెప్పవలసిన బాధ్యత పీడీ గారికి ఉంది. సరే, వీళ్ళకి తెలిసిన దీన్ని వాళ్ళు ఇమ్మన్నప్పుడు ఇదంతా పాడైపోతుంటే డోర్లు వర్షానికి తడిసి గోడౌన్లో పెట్టే సెక్యూరిటీ ఏముండవు. ఇప్పుడు మీరు కూడా హౌస్ చూసారు, ఏముండవు. ఇందులో వైర్లు ఎన్ని వెళ్ళిపోయినాయో, పైపులు ఎన్ని వెళ్ళిపోయినాయో, టైల్స్ ఎన్ని వెళ్ళిపోయినాయో అనేది ఇవాళకి కూడా లేదు. దీని మీద సమగ్ర విచారణ చేసి అసలు వీళ్ళ దగ్గర ఉన్న స్టాకు యాజ్ ఇట్ ఈజ్గా ఉందా లేదా, ఇది కూడా ఇప్పుడు ఇది పెట్టింది ప్రైవేట్ గోడౌన్ ఏదైతే ఒక ఇంట్లో పెట్టారు ఈ వైర్లు,
ఇది తెలిసింది ఎవరైతే కింద మీకు ఇది చెప్తున్నాను ఏఈ గారు, ఇది కావాలని ఇక్కడ పెట్టి మీ దగ్గర జూనియర్ ఎవరైతే చేశాడో ఆడు ఇందులోంచి సరుకు పట్టుకెళ్ళిపోతున్నాడు అనేది మాకు ఇన్ఫర్మేషన్ వస్తే మేము ఇప్పుడు సాయంత్రం పూట మీకు చేశాను. నేను ఇవాళ ఇక్కడ రాకపోతే మీ దగ్గర అగ్రిమెంట్ ఉందా దీనికి సంబంధించి? లేదు. ఎందుకు లేదు అంటే దొంగ సరుకు కింద లెక్కేగా. రాత్రికి పట్టుకెళ్ళిపోతాడు, ఎవరు సమాధానం చెప్తారు? అతను రాత్రికి సరుకు మార్చేస్తాడన్న సంగతి కూడా తెలిసే నేను ఇప్పుడు ఇన్స్పెక్షన్ రావడం జరిగింది. దీంట్లో ఎవరైతే లబ్ధిదారు ఇదంతా ప్రజలకు ఇవ్వాల్సింది. మాకు చెప్పుంటే మంత్రి గారితో మాట్లాడి వీళ్ళందరికీ కూడా ఉచితంగా ఇప్పించేవాళ్ళం. ఎందుకంటే 8 కోట్ల రూపాయలు అలా పెట్టుకోవటం వల్ల ఇప్పుడు ఇందులో కలర్లు వెలిసిపోయినాయి, కొన్ని టైల్స్ పగిలిపోయినాయి, బాత్రూమ్ డోర్ ఏదైతే డోర్స్ ఉన్నాయో అన్ని కొన్ని నానిపోయి ఉన్నాయి. ఇవన్నీ కూడా వేస్ట్గా నిరుపయోగం అయిపోతాయి. మేము వచ్చేసరికి 400 ఇళ్ళకి సరిపడా రంగుని వీళ్ళు పారపోసారని చెప్తున్నారు. కనీసం వాళ్ళకి అది పెట్టలా అంటే కొంతకాలం పోయిన తర్వాత ఇవి కూడా పాడైపోయినాయండి, మనం తగలేసేయాలని చెప్పి ఉండేవారము. మరి ఇది అంతా కూడా వీళ్ళ అశ్రద్ధే. డెఫినెట్గా ఇప్పుడు మంత్రి గారికి కూడా ఫోన్ చేయడం జరిగింది, మంత్రి గారు లైన్లో దొరకలేదు. డెఫినెట్గా దీన్ని రేపు పొద్దున్న మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను. ఎందుకు మీరు ఎమ్మెల్యేలకు చెప్పలేదు అనేది ఆయన అడుగుతాడు. అసలు ఇవన్నీ కూడా ప్రైవేట్ గోడౌన్లో ఏదైతే అగ్రిమెంట్ కూడా లేకుండా, ఎందుకంటే వీళ్ళకి సంబంధించి కోడేల్లో గోడౌన్ ఉంది, ఇవి అక్కడ పడతాయి. అక్కడ ఎందుకు పెట్టలేదండి మీరు? ఇవి అక్కడ పడతాయిగా, ఎందుకు అక్కడ పెట్టే స్థలం ఉన్నప్పటికీ మీరు ఎవరో ఇంట్లో పెట్టి ఇక్కడ పెట్టవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది? దీనికి మీరు సమాధానం చెప్పాలి. మీరు ఎవరైతే ఉన్నారో పీడీ గారు ఉన్నారో లేకపోతే కింద ఎవరైతే వర్క్ ఇన్స్పెక్టర్ ఉన్నాడో, వర్క్ ఇన్స్పెక్టర్ మొన్న కూడా మీకు చెప్పాను పట్టాల విషయంలో జరిగింది, ఇలా జరిగిందని నేను చెప్పాను, నమ్మద్దని. మీరు అప్పుడైనా మాకు చెప్పవలసింది. డెఫినెట్గా దీని మీద విచారణ జరుపుతాం. ఇది ఏదైతే ఉన్నదో ఇది లబ్ధిదారులకి అవసరమైతే సబ్సిడీ మీద ఈ డబ్బు 8 కోట్ల రూపాయలు కూడా పాడవకోకుండా అవసరమైతే 50% సబ్సిడీ మీద ఇవ్వడానికి అనేది మాట్లాడతాం. ఇవాళ వాళ్ళకి ఇది ఎవరికి ఏ లబ్ధిదారుడు కూడా 18,000 మందికి ఇల్లు పట్టాలు వస్తే వాళ్ళు ఎవరికీ తెలియదు. మీ మీడియా సోదరులు కూడా అడిగే, మాకు కూడా తెలియదండి ఎప్పుడు వస్తాయని చెప్పి. ఈ 2022లోనే ఈ సరుకంతా వచ్చింది. వీళ్ళు అద్దెలు కడుతున్నారు, దీనికి మార్కెట్ యార్డ్లో పెద్ద గోడౌన్లో ఉంది. ఏంటంటే అద్దె కడుతున్నాం, మనం నష్టపోతున్నాం, ఈ సరుకు పాడైపోతుంది అనేది మరి వీళ్ళు వాళ్ళ వరకు కూడా చెప్పాల. అంటే బాధ్యతాయుతంగా లేకపోతే అధికారులు ఇదంతా కూడా ఎవరిది వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి అనేక మంది ఇబ్బంది పడుతున్నారు. ఇదంతా కూడా వాళ్ళకి సబ్సిడీ మీద ఇస్తే వాళ్ళు కరెంటుకి కట్టే డబ్బుల్ని వాళ్ళు దానికి ఉపయోగించుకోవడం జరిగేది. మేము రోడ్ల కోసం ఇచ్చేస్తున్నాం. ఒక్కో దానికి 5,000 రూపాయలు కిట్ తీసుకోండి అంటే వాళ్ళు సంతోషంగా తీసుకునేవారు. 5,000తో మేము రోడ్లు వేస్తామని చెప్పేవాళ్ళు. ఈ 8 కోట్లతో రోడ్లు వేస్తే ఈ లేఅవుట్లన్నీ కూడా బాగుపడదు. అయితే ఈ పాటికి 8 కోట్ల రూపాయలు క్యాష్ కూడా అయిపోయేది. మరి ఇటువంటి అన్నీ కూడా చెప్పలేదు. దీని మీద డెఫినెట్గా మంత్రి గారి దృష్టికి రేపు తీసుకెళ్తాం. దీని మీద విచారణ చేసి స్టాక్ ఎంత ఉంది, ఈ స్టాక్ని ఏ విధంగా ఇవ్వాలని చెప్తాం. వీళ్ళు ఎవరైతే అధికారులు బాధ్యతాయుతంగా లేరో వాళ్ళ మీద చర్య తీసుకోమని కూడా చెప్తాం. ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. తెలుసోమో అని అనుకోవటం వేరు, అసలు ఇది పాడైపోతుంది అనేది బాధ్యతనే ఉండాలిగా మీకు. ఇప్పుడు ఎవరు తిన్నట్టు చెప్పండి. మీకు అంతకుముందు కూడా చెప్పా, ఏదన్నా ఇదవుతుంటే 1,80,000 వాళ్ళు కట్టలేకపోతున్నారు కాబట్టి వాళ్ళని శుభ్రంగా ఏదో రకంగా ఏదన్నా దొరికినట్టుగా పర్లేదు, ఇసుక మనం సప్లై చేస్తున్నాం, బుసక మనం ఫ్రీగా వాళ్ళకి ఏదైతే ఉందో మున్సిపాలిటీ ద్వారా మళ్ళీ బోర్లు సప్లై చేయించి ఇచ్చాం. మరి ఇవన్నీ కూడా 8 కోట్ల రూపాయలు ఉపయోగించేద్దాం కదా. ఈ పాటికి మీరు చెబితే మంత్రి గారితో మాట్లాడడం, మంత్రి గారు ఏమన్నా పాడైపోతుందంటూ ఇచ్చేస్తారా? గవర్నమెంట్ నోటీసులో పెట్టేవారు, ఈ పాటికి ఏదో ఒక యాక్షన్ తీసేసుకునేవారు. వాళ్ళు ఉంగుటూరు ఎమ్మెల్యే గారికి తెలియదు. రూపాయల సరికే ఉందాం అనుకుందాం. ఈ 10,000 రూపాయల సరుకు పాడైపోతుంది అనుకుని మీరన్నా అంటే ఇలా పాడైపోతుంది సార్, దీని మీద ఏదో ఒక నిర్ణయం తీసుకోమని మీరు చెప్పాలి కదా. మీరు స్టేట్ లెవెల్లో కదండి. మేము టిట్కోలు పాడైపోయినాయి అనేది ఇంతకుముందు అక్కడ టిట్కో దగ్గర సిమెంట్ ఇవన్నీ వేశారు. మేము రోడ్ల గురించి అడిగాం, మీరు కరెంట్ సార్ మీరు కరెంట్ మీటర్ల గురించి చెప్తున్నారు సార్, ఇవన్నీ వాడుకోమని వాళ్ళకి చెప్తాను. మీకు 3 సార్లు రివ్యూ చేశారు, రివ్యూలో చెప్పాలి. మీకు తెలుసు అంటున్నారు, మీకే తెలుసు, ఏ ఎమ్మెల్యేకి తెలియదు. ఇప్పుడు 3 సార్లు ఎమ్మెల్యే ప్రభాకర్ గారికి వెళ్ళిపోతే ఇంకెవరికి తెలుస్తుంది? ఓకే. పేదవాడి సొంతింటి కలను సాకారం చేస్తామంటూ గత వైసీపీ ప్రభుత్వంలో చేసినటువంటి జగనన్న కాలనీ నిర్మాణంలో ఇప్పటికే కోట్లాది రూపాయల అవకతవకలు జరిగాయంటూ మరోపక్క భూసేకరణ నిమిత్తం కూడా విజిలెన్స్ ఎంక్వైరీలు రాష్ట్ర స్థాయిలో నిర్వహిస్తూనే ఉన్నారు. అయితే ఇదే సమయంలో ఏదైతే జగనన్న కాలనీలో ఉన్నటువంటి లబ్ధిదారుల కోసం కేటాయించినటువంటి గృహోపకరణాల కిట్కు సంబంధించినటువంటి భారీ స్కామ్గా చెప్పబడేటువంటిది కోట్లాది రూపాయల వ్యవహారాన్ని అయితే కనుక ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఆయన నిఘా టీం అయితే కనుక బయటపెట్టడం జరిగింది. ఏదైతే ఏలూరు జిల్లాకు సంబంధించినటువంటి హౌసింగ్ సొసైటీకి సంబంధించిన హౌసింగ్ శాఖకు సంబంధించినటువంటి ఆ నిర్లక్ష్యాన్ని పూర్తి స్థాయిలో ప్రతిబింబించే విధంగా ఆయన ఈరోజు
దాన్ని బట్టబయలు చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం మనతో పాటు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి గారు ఉన్నారు. సార్ చెప్పండి, మీరు వచ్చారు దాదాపు 2022 నుంచి మీరు వచ్చినటువంటి చూపిస్తున్నారు. నిజంగా చూస్తూ ఉంటే కనుక అత్యంత దారుణంగా ఈ స్థితిలో పడున్నటువంటి పరిస్థితి అయితే కనుక మెటీరియల్ ఉంది. అంటే గత పాలకుల చిత్తశుద్ధి పేదల నిర్మాణం పట్ల ఏ విధంగా ఉందంటారు? ఇటువంటి అధికారులపై ఏ విధమైన చర్య తీసుకోవాలి? డెఫినెట్గా, ఎందుకనంటే గతంలో కొన్నప్పుడు వాళ్ళు ఉపయోగించాలి. 2022లో కొంటే 24 వరకు కూడా హౌసింగ్ వాళ్ళు కూడా కొన్ని ఇళ్ళు కట్టారు. ఏదంటే ఏలూరులో కట్టలేదు కానీ మిగతా చోట్ల కట్టారు. కట్టినప్పుడన్నా ఇందులో ఉన్న డోర్లు కానీ, శానిటైజేషన్ టైల్స్ కానీ, ఎలక్ట్రికల్ స్విచ్లు కానీ ఏది కూడా వాళ్ళ. ఇది 2022లో వచ్చిందని అన్నారు. 4-5 గోడౌన్లలో పెట్టారన్న సంగతి నాకు తెలిసింది ఈ రోజు ఉదయమే. మేము 3 సార్లు 4 సార్లు రివ్యూ చేసాం. అనేక సార్లు DDRC మీటింగ్ జరిగింది. ఏదైతే కరెంటు వాళ్ళు వేయించుకోవాలనుకున్నప్పుడు, లబ్ధిదారులు వేయించుకోవాలనుకున్నప్పుడు ఆ డబ్బులు మేము కట్టుకోవట్లేకపోతున్నాము అని అంటే వాళ్ళకి కరెంట్ డిపార్ట్మెంట్తో మంత్రి గారు మాట్లాడి మనం ఫ్రీగా ఇద్దాం, ఇదివరకు మనం ప్రామిస్ చేసామని చెప్పి ఆయన ఇవ్వటం జరిగింది. మరి వీళ్ళు మంత్రి గారికి కూడా ఇలాంటి ఇది ఉందనేది తెలుసు అంటున్నారు. కానీ నాకు తెలిసి అయితే మంత్రి గారికి తెలిస్తే మాకు డెఫినెట్గా మా అందరికి కూడా ఎమ్మెల్యేలకి చెప్పేవారు. డెఫినెట్గా ఏదైతే ఈ స్టాక్ ఉందో దీన్ని కూడా ఎంతో కొంతకి మనం లబ్ధిదారుడికి అందజేయండి, మనకి క్యాష్ అవుద్దని చెప్పేవారు. ఇందులో ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి 8,27,00,000 రూపాయల సరుకు ఇక్కడ ఉండిపోయింది. అలాగే నేను ఉంటూరు ఎమ్మెల్యే గారికి ఇక్కడ నుంచి ఫోన్ చేశాను, ఆయనకి తెలియదు అని చెప్తున్నారు. ఏంటంటే సంబంధించి ఏదైతే ఎలక్ట్రికల్కి సంబంధించి 11,600 లబ్ధిదారులకి 5,730 రూపాయల కిట్లు ఇక్కడ ఉండిపోయినాయి. ఇవి ఏదైతే 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఈ మెటీరియల్ హార్డ్ అయిపోద్ది. మన శానిటైజేషన్కి ఏదైతే టిట్కో ఇల్లుకి అంతా కూడా పైప్ లైన్ వేసామో అవన్నీ హార్డ్ అయిపోయి పగిలిపోయినాయి. వేస్తే పగిలిపోయినాయి, ఇప్పుడు వేయకోకుండానే ఇవన్నీ కూడా పగిలిపోతాయి. అధికారులు ఇవాళ వరకు మాకెవ్వరికి కూడా ఏ ఎమ్మెల్యేకి కూడా ఈ మెటీరియల్ ఉందండి, ఈ మెటీరియల్ పాడైపోతుందని కనీసం బాధ్యతాయుతంగా ఏమంటే పాడైపోతుంది, దీన్ని ఏదో ఒక రకంగా మనం ఉపయోగించుకోకపోతే రేపు పొద్దున మనం అంతా కూడా నిరుపయోగం అయిపోద్దండి, బయట పారిపోయాలనే సంగతులు చెప్పలా. వీళ్ళు పెట్టే గోడౌన్లో ఈ వర్షాలకి ఆ డోర్లన్నీ పాడైపోతుంది. ఇప్పటికే సగం డోర్లన్నీ కూడా పాడైపోయినాయి. అలాగే టైల్స్ పగిలిపోయినాయి. అసలు దీంట్లో వీళ్ళు అన్నాయన్నీ ఉన్నాయా లేదని వెరిఫికేషన్ చేయవలసిన బాధ్యత కూడా మా మీద ఉంది. డెఫినెట్గా దీని మీద సమగ్ర విచారణ చేయమని చెప్పి మేము మంత్రి గారికి చెప్తాం. ఆల్రెడీ ఇక్కడ నుంచి కూడా ఫోన్ చేయడం జరిగింది. ఇవాళకి ఏదైతే వీళ్ళు ఈ గోడౌన్తో పాటు ఇంకొక ఇంట్లో లబ్ధిదారుడు ఇంట్లో పెట్టారు వైర్లు, ఆ వైర్లు అక్కడి నుంచి రోజు కూడా తరలించి వెళ్ళిపోతున్నారనేది నా నోటీసులోకి పొద్దున వచ్చింది. ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో కూడా వెళ్ళకపోతే రాత్రికి ఆ వైర్లన్నీ కూడా మార్చేస్తారని కూడా నాకు చెప్పడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ వైర్లు ఉన్నాయనే ఉద్దేశంతో దాంతోపాటు ఈ గోడౌన్ కానీ అంటే ఉత్తి వైర్లే ఉన్నాయనుకున్నాను నాకు తెలిసేసరికి. ఇప్పుడు ఈ గోడౌన్ ఓపెన్ చేస్తే ఇక్కడ టైల్స్ ఉంటాయి, డోర్లు ఉన్నాయి, స్విచ్లు ఉన్నాయనేది వీళ్ళు చెప్తున్నారు. డెఫినెట్గా దీని మీద మంత్రి గారిని సమగ్ర విచారణ చేసి ఎవరైతే బాధ్యతాయుతంగా లేరో అధికారులు వాళ్ళ మీద చర్య తీసుకోమని చెప్పి డెఫినెట్గా చెప్తాం. ఇది ఇప్పుడు వరకు ఎందుకు ఎమ్మెల్యేలకి తెలియపరచలేదు. ఇలాగే 8,27,00,000 ఉంది. ఎవరైతే వీళ్ళు ఏం చెప్తున్నారంటే వీళ్ళు ఎవరైతే సొంతంగా కట్టుకుంటారో వాళ్ళకి ఇస్తామని చెప్తున్నారు. అసలు 5% మంది కూడా సొంతంగా కట్టుకోరని సంగతి వీళ్ళకి తెలుసు. ఎందుకంటే కాంట్రాక్టర్లే కడుతున్నారు. అందరూ కూడా ఎవరు ఇచ్చినా సరే ఎవరికొకటికి 500 1000 ఆ కాంట్రాక్టర్లకి ఇచ్చినా వాళ్ళు కట్టరని తెలుసు. కట్టరన్నప్పుడు ఇంకెవరో తీసుకోరు కదా, దీన్ని ఏం చేద్దామని చెప్పి వాళ్ళ వరకు కూడా అడగల. నిన్న అయింది DDRC మీటింగ్లో, రోడ్లు లేవండి, చాలా ఇబ్బంది పడుతున్నారు, అయిపోయిన ఇంట్లోకి కూడా ఎవరు వెళ్తలేదని చెప్పాం. ఈ లబ్ధిదారులకు అమ్ముకుంటే మనకి క్యాష్ వచ్చేది, ఈ క్యాష్తో రోడ్లు వేసుకోవడానికి ఉపయోగపడేది. ఆ విధంగా అయినా మనం మాట్లాడుకుంటూ అనేకమైన ఆలోచనలు ఆలోచించని నేను మంత్రి గారు చెప్పారు. నిజంగా ఇది తెలిసినట్టయితే నేను సంవత్సరం క్రితమే మంత్రి గారిని ఒప్పించి లబ్ధిదారులకి 50% కన్నా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఇప్పించి దీన్ని క్యాష్ చేయించి అవసరమైతే 5 కోట్ల రూపాయలతో కాలనీలన్నీ కూడా రోడ్లు సస్యశ్యామలం చేసేవాళ్ళం. ఇప్పుడు ఇదంతా కూడా ఇందులో ఎంత నిరుపయోగం ఉంది, ఏది పనికి వస్తుంది ఏది పనికి రాదు అనేది అంతా కూడా చేయించాలి. డెఫినెట్గా దీన్ని వదిలేస్తే రేపు రాబోయే రోజుల్లో నెలకి కొంత ఏదైతే డిప్రిసియేషన్ జరిగిపోద్ది, డెఫినెట్గా దీన్ని వెంటనే ఉపయోగంలోకి తీసుకొచ్చి ఏది ఉపయోగపడుతుందో దాన్ని ఇమీడియట్గా కూడా అన్ని కూడా గృహాలకు ఉపయోగపడే ఏదో మీటింగ్ ఉందన్నారు. కానీ ఇది ఇంపార్టెంట్ అనే సంగతి నేను వచ్చాను. మీడియా సోదరులకు కూడా నేను ఎక్కడో వేరే చోటన గోడౌన్లో ఉందనే సంగతి నేను చెప్పలా, పోనీ ఇన్స్పెక్షన్కి వెళ్తున్నానని చెప్పా. ఇక్కడికి వస్తే మీడియా సోదరులు అందరూ కూడా చూశారు. అలాగే మీడియా సోదరులను కూడా అడిగా, ఎప్పుడైనా మీకు లబ్ధిదారులకి ఇది ఇవ్వటం అనేది మీరు ఎక్కడైనా చూశారని. వాళ్ళకు కూడా తెలియదు అంటున్నారు. అంటే పబ్లిక్ ఎవరికి కూడా లబ్ధిదారులకు కూడా ఇవాళ వరకు మాకు ఇది సబ్సిడీలో వస్తుంది, మేము తీసుకోవాలి, ఈ డోర్లు ఉపయోగించాలనేది కూడా 18,000 మంది లబ్ధిదారులకే తెలియనప్పుడు వాళ్ళు ఏ విధంగా ఉపయోగించుకుంటారు? అది చెప్పవలసిన బాధ్యత ఈ అధికారుల మీద ఉంది. రేపు మంత్రి గారితో సమగ్ర విచారణ చేయించమని చెప్తాం, ఈ అధికారుల మీద చర్య తీసుకోమని చెప్తామని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. ఎమ్మెల్యే గారు, ఇప్పటికే మీరు అంటున్నట్లుగా జగనన్న కాలనీల భూసేకరణల పేరుతో ఇప్పటికే విజిలెన్స్ ఎంక్వైరీలు జరుగుతున్నాయి రాష్ట్ర స్థాయిలో. అంటే 8 కోట్ల రూపాయల ప్రజాధనానికి సంబంధించినటువంటి మెటీరియల్ ఎలా పోతున్నా కూడా అధికారులు స్పందించలేదని స్పష్టం అవుతుంది. అటువంటిది ఇప్పుడు వీటిల్లో అవకతవకలు కనుక జరిగితే వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలి మీరు? డెఫినెట్ గా, ఎందుకనంటే దీంట్లో ఎవరైతే ఆ రోజున కొన్నారో
దీని రేట్లు అవన్నీ కూడా డిసైడ్ చేస్తారు డెఫినెట్గా. ఇప్పుడు ఈ 8 కోట్ల రూపాయలకు సంబంధించి అంటే ఇది ప్రతి నియోజకవర్గంలో కూడా మా ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి ఎంత ఉంది, ఇక మిగతా నియోజకవర్గంలో ఏముంది అనేది కూడా ఎందుకంటే ఎక్కడా కూడా ఉపయోగించట్లా. ఒక చోటన ఉపయోగించుంటే అంతా కూడా రాష్ట్రం అంతా కూడా మనకు తెలిసేది. వీళ్ళు అసలు చెప్తే కదా తెలిసేది, వీళ్ళు ఎవరికి చెప్పకపోవటం వల్ల తెలియదు. డెఫినెట్గా దీన్ని అన్నింటిలో కూడా అన్ని నియోజకవర్గాల్లో కూడా ఇవాళ ఈ వార్త ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలిసింది ఏ నియోజకవర్గంలో ఎంత మెటీరియల్ ఉంది, దేన్ని ఏ విధంగా ఉపయోగించాలి, ఆ కాలనీలకు ఏ విధంగా దాన్ని ఉపయోగించుకోవాలనేది కూడా చూస్తారు. డెఫినెట్గా ఇది మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి డెఫినెట్గా రేపు రాబోయే రోజుల్లో ఈ 2-3 రోజుల్లో ఆయనతో మాట్లాడి దీన్ని అంతట్లో కూడా ఉపయోగంలోకి తీసుకొస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు. మిగతాలందరూ కూడా చూడాలి. ఈ డోర్లు కానీ, అలాగే ఏదైతే శానిటైజేషన్ సంబంధించి పైపు కానీ, అలాగే వాష్ బేసిన్కి సంబంధించి పైపులు కానీ, అలాగే ఈ విధంగా ఏదైతే టైల్స్ ఎలక్ట్రికల్ దీంట్లో 8 కిట్లు ఉన్నాయి, స్విచ్ బోర్డులు ఇవన్నీ కూడా ఉన్నాయి. మీరందరూ చూస్తున్నారు ఇవన్నీ కూడా శిథిలావస్థలో. ఇది ఓపెన్ చేసిన తర్వాత ఇందులో ఎన్ని పని చేస్తాయి ఎన్ని పని చేయాలో తెలియని పరిస్థితి. ఇప్పుడు రేపు పొద్దున్న మేము ఇచ్చా కూడా పెట్టి తీసుకెళ్తే ఇది మాకు పని చేయట్లేదని వస్తే లబ్ధిదారుడికి సమాధానం చెప్పలేని పరిస్థితి. మరి ఇంత నిరుపయోగంగా ఉంటే మరి బోలు మంది హౌసింగ్కి సంబంధించి బోలు మంది అధికారులు ఉన్నారు. ఏమంటే ఇది పాడైపోతుంది, ఒక ఇంటి వస్తువు మనం పాడైపోతుంటేనే మన బాధ్యత తీసుకుంటాం. ఇన్ని వేల కుటుంబాలు ఏదైతే సరుకు ఉన్నదో అది అంతా పాడైపోతుంటే కనీసం ఒక్క అధికారి కూడా ఇవాళ చెప్పలేదంటే వాళ్ళ నిర్లక్ష్య వైఖరి మీద చర్య తీసుకోవాల్సిన బాధ్యత అది డెఫినెట్గా ఉంది. మంత్రి గారు దీని మీద ఎట్టి పరిస్థితుల్లో చర్య తీసుకుంటారని సందర్భంగా తెలియజేస్తారు. చూసుకున్నట్లయితే కనుక ఏదైతే ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి చేపట్టినటువంటి చర్యలో భాగంగా ఒక్క ఏలూరు నియోజకవర్గంలోనే పేదల ఇళ్ల నిర్మాణం చేపట్టిన 2022 జగనన్న సమయంలో 8 కోట్ల రూపాయల మెటీరియల్ ఏదైతే ఉందో అదంతా నిరుపయోగంగా పడి ఉండడం, అదేవిధంగా ఎటువంటి భద్రత లేని చోట్ల హౌసింగ్ శాఖ అధికారులు దాన్ని నిల్వ చేయడం, దీంతోపాటు ఇప్పటి వరకు దీనికి సంబంధించినటువంటి నిల్వల వ్యవహారాలు అయితే కనుక బయటికి రాలేదు. పూర్తి స్థాయిలో దీనిపై ఎంక్వైరీ చేయాలని చెప్పేసి అధికారుల వైఫల్యాన్ని కూడా పూర్తి స్థాయిలో చర్యలు చేపడతామని ఏదైతే గృహ నిర్మాణ శాఖకు సంబంధించినటువంటి మంత్రి దృష్టికి కూడా తీసుకెళ్లి వీటిని పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా కూడా చర్యలు చేపడతామని ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణ చంటి తెలియజేస్తున్నారు. కెమెరా పర్సన్ దాస్తో భరత్ మహాన్యూస్, ఏలూరు జిల్లా నుంచి. థ్యాంక్ యూ సార్. కూడా చూడాలి. ఈ డోర్లు కానీ, అలాగే ఏదైతే శానిటైజేషన్ సంబంధించి పైపు కానీ, అలాగే వాష్ బేసిన్కి సంబంధించి పైపులు కానీ, అలాగే ఈ విధంగా ఏదైతే టైల్స్ ఎలక్ట్రికల్ దీంట్లో 8 కిట్లు ఉన్నాయి, స్విచ్ బోర్డులు ఇవన్నీ కూడా ఉన్నాయి. మీరందరూ చూస్తున్నారు ఇవన్నీ కూడా శిథిలావస్థలో. ఇది ఓపెన్ చేసిన తర్వాత ఇందులో ఎన్ని పని చేస్తాయి ఎన్ని పని చేయాలో తెలియని పరిస్థితి. ఇప్పుడు రేపు పొద్దున్న మేము ఇచ్చా కూడా పెట్టి తీసుకెళ్తే ఇది మాకు పని చేయట్లేదని వస్తే లబ్ధిదారుడికి సమాధానం చెప్పలేని పరిస్థితి. మరి ఇంత నిరుపయోగంగా ఉంటే మరి బోలు మంది హౌసింగ్కి సంబంధించి బోలు మంది అధికారులు ఉన్నారు. ఏమంటే ఇది పాడైపోతుంది, ఒక ఇంటి వస్తువు మనం పాడైపోతుంటేనే మన బాధ్యత తీసుకుంటాం. ఇన్ని వేల కుటుంబాలు ఏదైతే సరుకు ఉన్నదో అది అంతా పాడైపోతుంటే కనీసం ఒక్క అధికారి కూడా ఇవాళ చెప్పలేదంటే వాళ్ళ నిర్లక్ష్య వైఖరి మీద చర్య తీసుకోవాల్సిన బాధ్యత అది డెఫినెట్గా ఉంది. మంత్రి గారు దీని మీద ఎట్టి పరిస్థితుల్లో చర్య తీసుకుంటారని సందర్భంగా తెలియజేస్తారు. చూసుకున్నట్లయితే కనుక ఏదైతే ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి చేపట్టినటువంటి చర్యలో భాగంగా ఒక్క ఏలూరు నియోజకవర్గంలోనే పేదల ఇళ్ల నిర్మాణం చేపట్టిన 2022 జగనన్న సమయంలో 8 కోట్ల రూపాయల మెటీరియల్ ఏదైతే ఉందో అదంతా నిరుపయోగంగా పడి ఉండడం, అదేవిధంగా ఎటువంటి భద్రత లేని చోట్ల హౌసింగ్ శాఖ అధికారులు దాన్ని నిల్వ చేయడం, దీంతోపాటు ఇప్పటి వరకు దీనికి సంబంధించినటువంటి నిల్వల వ్యవహారాలు అయితే కనుక బయటికి రాలేదు. పూర్తి స్థాయిలో దీనిపై ఎంక్వైరీ చేయాలని చెప్పేసి అధికారుల వైఫల్యాన్ని కూడా పూర్తి స్థాయిలో చర్యలు చేపడతామని ఏదైతే గృహ నిర్మాణ శాఖకు సంబంధించినటువంటి మంత్రి దృష్టికి కూడా తీసుకెళ్లి వీటిని పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా కూడా చర్యలు చేపడతామని ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణ చంటి తెలియజేస్తున్నారు. కెమెరా పర్సన్ దాస్తో భరత్ మహాన్యూస్, ఏలూరు జిల్లా నుంచి. థ్యాంక్ యూ సార్.